హలో గైస్, వెల్కమ్ టు డే 3 అన్ప్లాన్డ్ ట్రిప్ కాకినాడ బీచ్. ఈ ట్రిప్లో అయితే మనం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అన్నది బయట నుంచి పార్సల్ తీసుకొని బీచ్లో కాకులతో పాటు కూర్చొని చాలా ఎంజాయ్ చేశాం గైస్. కాకులు అయితే మా చుట్టూరు కూర్చొని మనం ఫుడ్ వేసేదాకా కదలవు అక్కడ నుంచి. కానీ ఇలా నేచర్లో యానిమల్స్తో పాటుగా తింటుంటే అదొక ఎక్స్పీరియన్స్ గైస్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఆ బీచ్కి దగ్గరలోనే ఉన్నటువంటి TU-142 యుద్ధ విమానం అన్నమాట. దాని ఎగ్జిబిషన్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. సో మనకి ప్రస్తుతానికి అయితే నాట్ అలౌడ్. బట్ చూడండి ఎంత సూపర్ ఉందో. చూడటానికి ఫోటోలో చిన్నగా ఉన్న చాలా పెద్దది గైస్. ఇంకా అలా అక్కడ కొంతసేపు టైంపాస్ చేసి ఇక బీచ్లోకి వెళ్ళిపోయాం. బీచ్ ఒడ్డున వీలైనంతసేపు టైంపాస్ చేసి ఇంకా అక్కడ నుంచి దగ్గర ఉండే చిన్న బీచెస్ అన్నవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఇలా నేచర్లో ఇక ఫుల్ డే అన్నది మా అక్కయ్య వాళ్ళ పిల్లలు అన్నమాట. వీళ్ళతో అలా ఎంజాయ్ చేసాం. ఆ డే మొత్తాన్ని ఆల్మోస్ట్ అలా బీచ్లోనే కంప్లీట్గా ఎంజాయ్ చేశాం గైస్. ఇలా సముద్రం ఒడ్డున మధ్యాహ్నం మేబీ 2 దాకా ఉన్నాం గైస్. ఎర్లీ మార్నింగ్ 6కి ఆ టైం పోయి ఆ టైం నుంచి ఎంజాయ్ చేసి ఇక మాకే విసుగు పుట్టిందన్నమాట. ఇక ఇంటికి రిటర్న్ అవుదామని చెప్పేసి అనుకుంటూ అలా వాకింగ్ చేసుకుంటూ సముద్రం ఒడ్డున రాళ్ళ మీద చాలా నేచర్లో వీలైనంత మ్యాక్సిమం టైం స్పెండ్ చేశాం గైస్. దాని తర్వాత మనకి దారిలో కనిపిస్తే ఫిషెస్ అన్నవి అప్పుడే మార్కెట్లో ఉన్నాయి. సో వాటిలో నచ్చిన ఫిషెస్ని తీసుకుపోయి మా అక్కయ్య గారికి ఇచ్చాం. ఆమె వండి పెడుతుంటే ఆలోగా మనం అక్కడ ఫస్ట్ డే 2లో వైజాగ్లో ఫారెస్ట్లో కోసుకున్నటువంటి పనసకాయని చాలా బలంగా కష్టపడి కాయ తొనల్ని సపరేట్ చేసి హ్యాపీగా తినేసి ఆ తర్వాత ఫిష్ కర్రీస్ అన్నిటినీ ఫుల్గా ఎంజాయ్ చేశాం గైస్. సబ్స్క్రైబ్ ద ఛానల్ గైస్. బాయ్.